వెల్కమ్ టు స్మోక్ టీవీ. కత్తి లాంటి వార్తలను శుద్ధిలాగా ప్రసారం చేయడమే మా టీవీ ప్రత్యేకత. వార్తలు చదువుతున్నది పి జీవన్ కుమార్. ముందుగా హెడ్లైన్స్. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో సోనియా మళ్లీ మణికట్టు పెరిగిందంటున్న సానియా. ఇకపై నిండుగా బట్టలు వేసుకొని నటిస్తానంటున్న ముమైద్ ఖాన్. చొక్కాతో పాటు ప్యాంటు కూడా ఇప్పేస్తానంటున్న సల్మాన్ ఖాన్. నేను లవర్ బాయ్ గా నటిస్తానంటున్న ఆర్ నారాయణమూర్తి. దేశంలో భూకంపం పొందిన ప్రమాద హెచ్చరిక జారీ. మరోసారి స్వయంవరం ప్రకటించిన రంభ. దేశంలో 1,00,000 మంది యువకుల పరారి. 1,260 మంది బాయ్ ఫ్రెండ్స్ ని మోసం చేస్తూ నెల్లూరులో పట్టుబడ్డ యువతి. అమ్మాయిలకి బుర్ర లేదు అని నిరూపించిన అమెరికా శాస్త్రవేత్తకు నోబెల్ ప్రదానం. నెల్లూరులోని జగన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో అమ్మాయిలకు ముద్దుల పోటీలు. ఇందులో అమ్మాయిలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగ్గులు పోటీలు అంటారే. ఎడిటింగ్ లో కట్ చేసుకోండి. జగన్స్ వాకెట్ లో ర్యాంకుల చెట్టు. తెగబాగడానికి విద్యార్థులు చాలా ఉత్సాహంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడే నేను తాజా వార్త. కూకట్పల్లిలో కుంటుతున్న కుక్క. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. హలో రాము. హలో జీవన్. చెప్పండి రాము, అక్కడ ఈ సంఘటన ఎలా జరిగిందంటారు? దీనికి గల కారణాలు ఏమన్నా వ్యక్తమవుతున్నాయా? పరిస్థితి చూసినట్లయితే ఉదయం 8 గంటల నుంచి సంఘటన జరిగిన ప్రదేశానికి జనాలు దండోపదండాలకు వస్తున్నారు. జనాభా దండోపదండాలకు వస్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయలేక పోలీసులు అస్తవ్యస్త కష్టాలు పడుతున్నారు. జీవన్ చెప్పండి రాము, ఇక్కడ సంఘటన జరగడానికి గల కారణాలు ఏమన్నా అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయా? తప్పకుండా జీవన్. ఇక్కడ చూసినట్లయితే ఈ కుక్క అనేది మటన్ బొక్క కోసం వచ్చిన ప్రయత్నంలో మహిళ కర్ర విసరడం వల్ల కాలు విరిగినట్లు తెలుస్తుంది. చెప్పండి రాము, అక్కడ కుక్క స్పందన ఎలా ఉంది? జీవన్ ఈ స్పందన చూసినట్లయితే కుక్క దొంగ కుక్క అని తెలుస్తుంది. దీనిని పరామర్శించడానికి వేరే కుక్కలు కూడా రానట్లు తెలుస్తుంది. దీన్ని స్పందన చేసుకుంటానికి దీన్ని మూతికాడు పెట్టినట్లయితే ఇది విచిత్రంగా మూలుగుతుంది. జీవన్ ఓకే రాము, కొంచెం దూరంగా ఉండండి. దానికి దూరంగా ఉండండి. సరే జీవన్. చెప్పండి రాము. హలో రాము. హలో హలో రాము, వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. రాము, వినిపిస్తుందా? వినిపిస్తుంది జీవన్. చెప్పండి రాము, అక్కడ పరిస్థితులు ఏంటి? అబ్బా జీవన్, ఇక్కడ చూసినట్లయితే కొత్త విషయం కడుక్కున్నాను జీవన్. నేను ఏంటి రాము అది? నీ తుత్తర గల కారణం ఏంటి? జీవన్, ఇక్కడ చూసినట్లయితే ఈ కుక్క ఏదైతే ఉందో దీని తోక వంకరగా ఉంది జీవన్. వెరీ గుడ్ రాము, మంచి విషయం కనుక్కున్నారు రాము మీరు. థ్యాంక్ యూ జీవన్. దాని తోకలా ఉండడానికి కారణాలు ఏమన్నా వ్యక్తమవుతున్నాయి? దాని గురించి దాన్ని సక్కంగా చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా? ఇక్కడ ఉన్న స్థానికులు దీన్ని దక్కంగా చేసేదానికి ఎన్నో విచిత్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జీవన్ తోక అనేది మళ్ళా గుండ్రంగానే చుట్టుకుంటుంది జీవన్. ఓకే రాము, మీరు దాని దగ్గరికి జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మీ కొన్ని అవయవాలు జాగ్రత్తగా ఉంటాయి. సరే జీవన్. చెప్పండి రాము, ఇప్పుడు దాని గురించి ఎవరైనా స్థానికులతో మీరు మాట్లాడించగలరా? తప్పకుండా జీవన్. ఇక్కడ చూసినట్లయితే మన మాజీ ఎమ్మెల్యే గారైన పి సుబ్బారావు గారు వచ్చినారు. అతనికి చెప్పిస్తాం. నమస్తే అమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే చేతులు జోడించి చెప్పా. దీని మీద మీ స్పందన ఏంటో చెప్పరా? నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వ అసమర్థత, లెక్కలేనితనం. అదేవిధంగా మా గుత్తికి గుత్తి. సార్ గుత్తిగా సార్ కొంచెం క్లారిఫై చేసేయండి. అంటే మా ఓటు గుర్తు వంకాయ గుత్తి. దానికి గుద్దినట్లయితే కుక్కలకి తోకలు వంకర లేకుండా చేస్తాను. దేశంలో కుక్కలన్నిటికీ అసలు తోకలే లేకుండా చేస్తాను. అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే బీటెక్ తల్లి అనే పథకం కింద దేశంలో చదువుకునే ప్రతి బీటెక్ ఆడబిడ్డలకి శాంసంగ్ గెలాక్సీ ఫోన్ ఒకటి తీసిస్తానని, అలాగే ప్రతి నెల నెట్ బ్యాలెన్స్ చేపిస్తానని, ప్రతి నెల రీఛార్జ్ చేపిస్తానని, అలాగే దేశంలో చదువుకునే మగ బిడ్డలందరికీ క్లాస్ రూముల్లోకి వైఫై సదుపాయం అందిస్తానని మనవి చేసుకుంటున్నాను. జై హింద్. ఇక్కడ చూసినట్లయితే మన మాజీ ఎమ్మెల్యే గారైన పి సుబ్బారావు గారు ఎంత స్పందన తెలిపారు. ఇంకా ఈ కెమెరామ్యాన్ ఇంకా ఉంటాను. బై టేక్ కేర్. కెమెరామ్యాన్ కష్టతో రాంబాబు. ఓకే రాము, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారుగా బ్రేకింగ్ న్యూస్.
మళ్ళీ కొత్త న్యూస్ దొరికే వరకు దీన్ని తిప్పి ప్రసారం చేస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి స్మోక్ టీవీ. కత్తి లాంటి వార్తలు శుద్ధి లేకుండా ప్రసారం చేయడం మా టీవీ ప్రత్యేకత. ఇప్పుడు ఆడియన్స్ కోసం SMS కాంటెస్ట్. ప్రశ్న, కుక్కకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ప్రశ్న మరోసారి, కుక్కకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఏ 4, బి 44, సి 444, డి ఇదేం ప్రశ్నరా ఎదవా? ఆప్షన్ మరోసారి, ఇదేం ప్రశ్నరా ఎదవా? మీ ఆన్సర్ ఏ అయితే బి, సి అయితే సి, డి అయితే డి అని టైప్ చేసి సెకండ్ ఇయర్ సివిల్ నారాయణ నెంబర్ కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఆప్షన్ డి